దొండకాయ వేపుడు. దొండకాయ వేపుడుకి కావలసిన పదార్థాలు: దొండకాయలు, చింతపండు, పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయలు, నూనె, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, కారం. ముందుగా దొండకాయలను తీసుకుని అటు ఇటు తొడిమెలను కట్ చేసుకుని మధ్యలో చీల్చుకుని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్లు ఉప్పు, నిమ్మకాయ అంత చింతపండు, 1 గ్లాసు వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు దొండకాయల్ని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత 3 ఎండుమిర్చి కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఉంటే 2 విడతలుగా వేయించుకోవాలి. అలా బాగా వేగిన తర్వాత పైన కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల కారం కూడా చల్లుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు మగ్గించుకుందాం. అంతే, ఎంతో రుచిగా ఉండే దొండకాయ వేపుడు రెడీ.